కట్టడయ్యేట్టుగా దీనికోసం సార్ చంద్రబాబు కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికని మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు. ఇప్పటి వరకు ఏమి రెస్పాండ్ కాలేదు. ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అందుకే చెప్తా ఉన్నాను కదా, బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే, వాళ్ళలో సిన్సియారిటీగానే ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత తెలిసి అబద్ధాలు ఆడుతూ తిరుపతి పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా. వాళ్ళల్లో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి, బహిర్గతంగా తిట్టాలి. ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము, ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. కానీ అలాంటివి ఏవీ చేయకుండా, చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా? ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు?